అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో వీకెండ్ రోజు తీసింది. వీకెండ్ అంటే మాకింకా పొద్దున్నే స్కేటింగ్ ఉంటుంది గదా! యాజ్ యూజువల్ ఇంకా వీకెండ్స్ అని స్పెషల్ అయితే ఏముండదు. డైలీ ఇంకా 4:30కి లేసి స్కూల్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో వీకెండ్ కూడా అలాగే ఉంటుంది. లెగవంగాల్నే ముందు హౌస్ క్లీన్ చేసుకొని, ఫ్రెష్ అప్ అయ్యి, పూజ సామాను అవన్నీ క్లీన్ చేసుకొని వీకెండ్ ఇంకా స్కేటింగ్‌కెళ్ళొస్తాం కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ ఇబ్బంది పడకుండా ఉండటం కోసం కొంచెం నైటే ప్లాన్ చేసుకుంటాను. ఈరోజైతే జొన్నలు నానబెట్టాను. జొన్నలు ఈరోజు జొన్న సంగటి ఇది వెజిటబుల్స్ ఏసి చేద్దామని చెప్పేసి ఒక కప్పు జొన్నలు నానబెట్టుకున్నాను. ఇవి వెళ్ళబోయే ముందే వాటర్ అయితే ఈ విధంగా తీసేసుకొని ఇలా జల్లీలో వేసుకొని వెళ్తాననమాట. ఇలా జల్లి గిన్నెలో వేసుకుంటే చక్కగా వచ్చేటప్పటికి వాటర్ లేకుండా కొంచెం డ్రై అయ్యి ఉంటాయి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మనకి మిక్సీలో తేమ లేకుండా చక్కగా పొడి పొడిలాడుతూ అలా వస్తుంది రవ్వ. అందుకోసమని చెప్పేసి ఇంకా అందులో జల్లి గిన్నెలో వేసేసుకొని ఎళ్ళాను. ఇంకా స్కేటింగ్ నుండి వచ్చిన తర్వాత స్కేటింగ్‌కెళ్ళొస్తే ఇంకా ఖచ్చితంగా ఇంకా మా అమ్మాయికైతే ఫుల్ ఆకలేస్తూ ఉంటుంది. ఇంక తను ఫుడ్ అడుగుద్ది. సరే ఎందుకులే అంత ఇబ్బంది బయట అని చెప్పేసి ఇంట్లోనే కొంచెం ప్లాన్ చేసుకొని వెళ్తే వచ్చి ప్రిపేర్ చేసుకోవచ్చు కదా! చక్కగా ఇంట్లోనే తినొచ్చు. హాయిగా కొంచెం హెల్తీగా ఉంటది. బావుంటది. జనరల్‌గా మిల్లెట్స్ కుక్ చేస్తూ ఉంటాం మార్నింగ్ టైమ్స్‌లో. ఈరోజైతే నైట్ మిల్లెట్స్ అవి వేరే ఇంకా కొర్రలు అవి నానబెట్టకుండా ఇంకా ఈరోజైతే జొన్నలు నానబెట్టుకున్నాను. జొన్నలతో కొర్రలు అవైతే మనం రైస్‌లాగా కుక్ చేసుకొని ఏదో ఒక కర్రీతో అట్లా తినేయొచ్చు కదా! సరే జొన్నలైతే అలా కొంచెం గింజలు పెద్దగుంటాయి గాబట్టి అంత ఇష్టపడరు. ఇలా సంగటిలాగా, కిచిడీలాగా లేకపోతే పెసరపప్పు వేసి పొంగల్లాగా అలా అయితే టేస్ట్ చాలా బావుంటాయి. సజ్జలు, జొన్నలు, రాగులు ఇవన్నీ. మిగిలిన మిల్లెట్స్ అయితే చక్కగా మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసుకొని ఏ కర్రీతో అయినా తినేయొచ్చు. చక్కగా బావుంటుంది. చట్నీతో అయినా, కర్రీస్‌తో అయినా. జొన్న సంగటి కూడా మనకసలు చాలా టేస్టీగా ఉంటుంది గదా! చట్నీతో తినొచ్చు. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు నాన్ వెజ్‌తో తినొచ్చు. ఎలా అయినా కూడా చాలా బావుంటుంది. సరే ఈరోజైతే వెజిటబుల్స్ యాడ్ చేసుకొని కిచిడీలాగా అయితే ప్రిపేర్ చేస్తున్నా. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని, పాన్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఇలా కూడా మనం ఇందులో కందిపప్పు, పెసరపప్పు అలా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం రాజ్మా లాగా అంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ కావాలనుకుంటే రాజ్మా గానీ, శనగలు గానీ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే నైట్ అలాంటియేమి అంటే ప్రీ ప్లాన్డ్‌గా నానబెట్టుకోలేదనమాట. సరే ఇందులో అయితే ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత ఇక్కడ నేను ఒక కప్పే తీసుకున్నాను జొన్నలు. జనరల్‌గా జొన్న సంగటికైతే 1:30 కప్పయితే ఇంకా మేము ముగ్గురం కదా! సరిపోతూ ఉంటుంది. వెజిటబుల్స్ యాడ్ చేసినప్పుడు క్వాంటిటీ ఎలా అయినా ఎక్కువే వస్తుంది గదా! సరే ఒక కప్పయితే నానబెట్టాను. ఇందులో ఇంకా వెజిటబుల్స్ అన్నీ టమాటా, క్యారెట్టు, ఉల్లిపాయ, బంగాళదుంప ఇవన్నీ నేను ఒక్కొక్కటే తీసుకున్నాను. మీరింకా బీన్స్, పచ్చి బఠానీలు ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. అది గూడా బావుంటుంది. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని కొన్ ఒక 2, 3 పచ్చిమిరపకాయలయితే వేసుకున్నా. పిల్లలకిచ్చేటప్పుడైతే ఈ మాత్రం స్పైసీ సరిపోతుంది. ఈ పచ్చిమిరపకాయలు స్పైసీ అట్లా. ఇంకా మనం కావాలంటే కారము అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ వేగేలోపు జొన్నలు కూడా గ్రైండ్ చేసేసుకున్నాను. కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకుంటే బావుంటుంది మనకి. రవ్వతో చేసుకునేటప్పుడు చక్కగా మనకి మెత్తగా ఉంటుంది. పిల్లలు కూడా ఈజీగా తింటారు. వెజిటబుల్స్ అన్నీ వేస్తున్నాం కాబట్టి హెల్తీ కదా! టేస్ట్ కూడా బావుంటుంది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పసుపు యాడ్ చేసుకొని, ఒక్క స్పూన్ కారం వేసుకొని, కొంచెం టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పయితే యాడ్ చేస్తున్నాను. ఇంక ఇవన్నీ వేసుకొని, ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న జొన్న రవ్వ వేసుకోవాలి. కొంచెం రవ్వలాగా చేసుకుంటే మనకు బావుంటుంది. ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే చక్కగా టేస్ట్ కూడా బావుంటుంది. ముందుగానే వేసుకుంటే ఇలా వేసుకుంటే ఎవరన్నా చేతగాకపోయినా ఉండలు కడుతుంది గదా! హాట్ వాటర్ బాగా కాచి పోసి తర్వాత వేసామంటే కొంతమంది అంటే తెలియని వాళ్ళకి ఉండలు కడుతూ ఉంటుంది. కంటిన్యూషన్‌గా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా అయితే చక్కగా వెజిటబుల్స్ వేగంగాల్నే రవ్వ వేసేసి ఒక 2 నిమిషాలు వేయించుకొని వాటర్‌ని బాయిల్ చేసి పెట్టుకొని పోసుకుంటే చక్కగా మనకి టైమ్ సేవ్ అవుతుంది. త్వరగా గూడా కుక్ అవుతుంది. చక్కగా ఈ విధంగా ఇక్కడైతే నేను ఒక కప్పు జొన్నలకి 4 కప్పుల వాటరు. రవ్వ ఉడకటానికి కొంచెం థిక్‌గా ఉంటే మనకి బావుంటుందనమాట. వాటర్ కొంచెం ఎక్కువ పోసుకున్నా గూడా ప్రాబ్లమ్ లేదు. చక్కగా మనకి రవ్వ ఎయ్యంగాల్నే ఆ థిక్‌నెస్ అనేది వస్తుంది. వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని, ఇంకా సిమ్‌లో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. బాగా దగ్గరకొచ్చే వరకు ఉడికించుకోవాలి.
వెజిటేబుల్స్ కూడా ఒక 50% అలా ఉడికించుకుంటే సరిపోతుంది. మనం రవ్వ వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అయినా సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకుంటాం కాబట్టి ఆ మిగిలింది ఎక్కడన్నా పచ్చిదనం ఉన్న వెజిటేబుల్స్ అట్లా చక్కగా ఉడుకుతాయి. టేస్ట్ కూడా బావుంటుంది. ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే ఇంకా హెల్తీ కదా! వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, లేకపోతే చక్కగా ఏదైనా డైట్ ఫాలో అవ్వాలి అనుకుంటే చక్కగా ఇలా తీసుకోవచ్చు. టేస్ట్ కూడా బావుంటుంది. ఇందులో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. ఎక్కువ సేపేం పట్టదు మనకి. రవ్వే కాబట్టి చాలా ఫాస్ట్‌గానే కుక్ అవుతుంది. 15 మినిట్స్ సిమ్‌లో పెట్టేసుకుంటే ఇంగా 15 మినిట్స్ తర్వాత చక్కగా మనకి అంతా దగ్గరకొచ్చేస్తుంది. బావుంటుంది. చాలా హెల్తీ. మనకిప్పుడు ఇవి గూడా మిల్లెట్సే కదా! మిల్లెట్స్ లాగే చక్కగా తీసుకోవచ్చు. మార్నింగ్ టైమ్స్‌లో, సమ్మర్‌లో దోస, ఇడ్లీ ఇంకా వాటికన్నా కూడా మిల్లెట్స్‌ని మనం ఇలా కుక్ చేసి చక్కగా తీసుకుంటేనే చాలా హెల్తీ. దోస, ఇడ్లీలు అలా గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఆహ్, వేడి చేసి అలా తీసుకునే దానికన్నా మిల్లెట్స్ లాగే తీసుకున్నా కూడా మనకి చాలా హెల్తీ అనమాట. చూడండి 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చక్కగా మనకి కొంచెం చల్లారేటప్పటికి ఇంకొంచెం గట్టిగా గూడా ఉంటుంది. బావుంటుంది. అంటే ఇలాంటివి మనం వేడిగా తింటేనే బావుంటుంది గదా! టేస్ట్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. చక్కగా ఇలా ఇచ్చేయొచ్చు పిల్లలకైనా, ఎవ్వరైనా ఇలా తినేయొచ్చు. ఇంకా వేరే కర్రీ కానీ, లేకపోతే ఏం అవసరం లేదు. కొంచెం నెయ్యేసుకొని చాలా టేస్టీగా అయితే ఉంది. చాలా బావుంది. ఇక్కడైతే నేను కొంచెం ఇంకా మామిడికాయ ముక్క ఒకటైతే పెట్టేసుకుంటున్నా. మనకి పికిల్స్ ఉంటాయి గదా! అవి. టేస్ట్ అయితే చాలా బావుంది. ట్రై చేయండి. చక్కగా నైట్ డిన్నర్‌లోకైనా, మార్నింగ్ అయినా ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్ బాక్సుల్లోకి గూడా తీసుకెళ్ళొచ్చు. చాలా బావుంటుంది. ఇంకిక్కడ వీకెండ్ అన్నాను కదా! వీకెండ్ అంటే ఇంకా మా అమ్మాయి ఇంట్లోనే ఉంటుందిగా. సరే స్నాక్స్ ఏమన్నా కావాలి అంటుంది. సరే ఏం లేవు. సరే పాపడుంది. ఇలా చేసిచ్చినా కూడా తను ఇష్టంగా తినిద్ది. సరే అని పాపడ్ పైన కొంచెం ఉల్లిపాయలు అదే చాట్ మనం వెజిటబుల్స్ ఏసుకొని చాట్ చేసుకుంటాం గదా! సేమ్ అలాగే పాపడ్ పైన ఇలా వేసిస్తున్నాను. ఉల్లిపాయ, టమాటా, కీర, కొంచెం చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడరు. ఆమ్చూర్ పౌడర్ గూడా మనకి టేస్ట్ బావుంటది. అదే డ్రై మ్యాంగో పౌడర్ అంటారు కదా! అది. ఇది కూడా మనకి చాట్‌లో గానీ, లేకపోతే ఇట్లా ఏదైనా స్నాక్స్‌లోకి చాలా బావుంటుంది. కొంచెం మిరియాల పొడి వేసి నిమ్మరసం పిండేస్తున్నాను. పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే బావుంటుంది. కొత్తిమీర కూడా యాడ్ చేశాననమాట. ఇంకా ఈరోజైతే స్నాక్స్ ఇవే. ఒక 2, 3 ఇలా చేసిస్తే ఇంకా మనకి వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి స్టమక్ ఫిల్ అవుతుంది. చక్కగా బావుంటుంది. ఇంకా సమ్మర్‌లో పిల్లలైనా, పెద్దోళ్ళైనా చక్కగా ఇలా హెల్తీగా అయితే తీసుకోవచ్చు కదా! ఇంకా మనం ఎక్కువగా ఆయిల్ ఫుడ్డు రెగ్యులర్‌గా అలా అంటే కష్టమే. నేను గూడా కొంచెం తక్కువే ప్రిపేర్ చేస్తూ ఉంటా. మంత్లీ వన్స్ అలా అయితే కొంచెం గారెల్లాగా అలా వేస్తూ ఉంటాను. వీకెండ్స్‌లో కుదిరినప్పుడు అట్లాగా. అదర్‌వైజ్ లేదంటే ఎక్కువగా ఈ మధ్య అంటే చాలా వరకు తగ్గించాననే అనుకోవాలి. ఇంకా ఆయిల్ ఫుడ్ అనేది చాలా వరకు అంత హెల్తీ అయితే కాదు అన్నట్లు తగ్గిచ్చేశాను. ఎక్కువ చాట్ కానీ, లేకపోతే ఇంకా నేను అవి రాజ్మా, శనగలు అవన్నీ ఉడకబెడతాను గదా! అవి కూడా యాడ్ చేసి ఇచ్చేస్తూ ఉంటాను. ఇంక తనకిచ్చేసి ఇక్కడైతే నేను ఈవినింగ్ డిన్నర్‌లోకి టిఫిన్ ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి టిఫిన్‌లోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఉల్లిపాయ, టమాటా చట్నీ. ఈ చట్నీ అయితే అసలు చాలా టేస్టీగా ఉంది. చాలా బావుంది. ఇందులోకి నేను 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు తీసుకున్నా. ఇది మనకి దేంట్లోకైనా బావుంటుంది. పొంగడాల్లోకి, ఇడ్లీ, దోస ఇది కొంచెం మనకి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోము. కొంచెం కర్రీలాగా గూడా అనిపిస్తది. చపాతీలోకి లేతే పరాటాల పైన గూడా పిల్లలకి చక్కగా అలా స్ప్రెడ్ చేసి ఇచ్చేయొచ్చు. దేంట్లోకైనా బావుంటుంది. గారెల్లోకైనా, దేనిలోకైనా బావుంటుంది. సరే సింపుల్‌గా ఇంకా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఈరోజు కొంచెం డీప్ ఫ్రై ఐటమే. అంటే ఇంకా ఎప్పుడైనా ఒకసారి చేస్తూ ఉంటాను కదా! సరే వీకెండ్ కాబట్టి ఈరోజు గారెల్లోకని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులోకి 3 టమాటాలు, 3 ఉల్లిపాయలు, కొంచెం చింతపండు, ఇంకా ఎండుమిరపకాయలు. ఇవి కారాన్ని బట్టి వేసుకోవడమే. నేనైతే ఒక 5, 6 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే ఇది టేస్ట్ బావుంటుంది. మెత్తగా చేసుకుంటే అసలు ఇంకంతా వాటర్‌లాగా అయిపోతుంది గదా! అలా కాదు. కొంచెం పలుకు పలుకుగా ఉండేటట్లుగా అలా గ్రైండ్ చేసుకుంటే బావుంటుంది.
ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇందులో జస్ట్ మనం కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఇంకా పచ్చెనగపప్పు, మినపప్పు ఇవన్నీ అవసరం లేదు. టేస్ట్ ఇలాగే బావుంటుంది. ఆవాలు, జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం చిటపటలాడే వరకు అయితే వేయించుకోవాలి. ఇది మనకి చపాతీల్లోకి గూడా బావుంటుంది. అంటే కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నాం గదా! కొంచెం కర్రీలాగా గూడా అనిపిస్తుంది. గ్రైండ్ చేసుకొని ఇలా కుక్ చేసుకుంటున్నాం కాబట్టి పచ్చడిలాగా గూడా ఉంటుంది. దోస, ఇడ్లీ, పొంగడాలు వాటిలోకైతే అసలు టేస్ట్ ఇంకా చాలా బావుంటది. ఇందులో ఇంకా కరివేపాకు వేసుకొని ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నా. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసేసుకోవటమే. టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోండి. లేదంటే కొంచెం ఒక స్పూన్ కారమైనా యాడ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకునేటప్పుడు గానీ, లేకపోతే ఇప్పుడు కుక్ చేసుకునేటప్పుడైనా ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకొని, ఇంకా ఇందులో టమాటాలో మనకి వాటర్ చాలా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఇదంతా బాగా దగ్గరకొచ్చే వరకు వాటర్ అంతా పోయి దగ్గరకొచ్చే వరకైతే కుక్ చేసుకోవాలి. కొంచెం థిక్‌గా వస్తుంది. అలా ఉంటేనే మనకి బావుంటుంది. ఇంకోటి మనం పచ్చిగా వేసాం కాబట్టి స్మెల్ కూడా పచ్చి వాసన వస్తూ ఉంటుంది. అలా పచ్చి వాసన లేకుండా చక్కగా మనకి వేగిన వాసన మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. బాగా కుక్ అయితే. బాగా దగ్గరకొచ్చే వరకైతే కుక్ చేసుకోండి. ఇంకొక 5 నిమిషాలు టైం పడుతుంది. చూడండి కొంచెం వాటరీగా ఉంది కదా! ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోవటమే. ఆయిల్ అంతా బయటికి వస్తుందనమాట. అంచులమ్మటకొచ్చేస్తుంది. బాగా థిక్‌గా వచ్చి ఆయిల్ అంతా అంచులమ్మట వచ్చే వరకు అలా కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ సిమ్‌లో పెట్టుకుంటే చాలా టైం పడుతుంది. టమాటాల వాటర్ ఉంటుంది కాబట్టి ఇదంతా కుక్ అవ్వటానికి చాలా టైం తీసుకుంటుంది. ఫస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోండి. అలాగే ఇంకా ఇది వేరుశనగపప్పు చట్నీ, కొబ్బరి, వేరుశనగపప్పు, పుట్నాల పప్పు, కొంచెం పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ ఏసి వేయించుకొని గ్రైండ్ చేసుకున్నాను. జనరల్‌గా ఈ చట్నీ తింటారో లేదో మా వాళ్ళకి మళ్ళీ ఈ వీటిల్లోకి ఈ చట్నీ ఏంటి అన్నట్లు అంటారేమోనని ఎక్కువగా వేరుశనగపప్పు చట్నీ లైక్ చేస్తా ఉంటారు. మా వారు. ఇంకా నేను, మా అమ్మాయి అంటే ఇంకేదైనా తింటుంటాము. సరే అది కూడా చేశాననమాట. రెండిట్లో ఏది కావాలంటే అది పెట్టేసుకుంటారులే అని. ఇంకా మార్నింగ్ ఇక్కడ గారెల కోసమని మినపప్పు నానబెట్టుకున్నా. ఇంకా గ్రైండ్ చేసుకొని ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం సోంపయితే యాడ్ చేసుకున్నా. జనరల్‌గా జీలకర్ర ఏస్తూ ఉంటాం గదా! ఈసారయితే సోంపు వేశాను. బావుంది సోంపు టేస్ట్ కూడా. మనకి పకోడీ గానీ, ఇలా ఏదైనా స్నాక్స్ చేసుకునేటప్పుడు సోంపు మనకి హెల్త్‌కి గూడా మంచిది కదా! కొంచెం డైజెస్ట్ అవ్వటానికి హెల్ప్ చేస్తుంది. చాలా బావుంటుంది. కొంచెం సోంపు ఏసి ఇంక పిండి కలిపేసుకొని, ఇంక వడలైతే వేసేసుకున్నా. ఇదిగో చూడండి ఈ చట్నీ, టమాటా, ఉల్లిపాయ చట్నీ ఈ విధంగా దగ్గరకొచ్చే వరకు ఉడికించుకోండి. బావుంటుంది టేస్ట్. టేస్ట్ అయితే చాలా బావుంది తినేటప్పుడు. అసలు ఆ ఫ్లేవర్ కానీ అదంతా చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా డిన్నర్ అయితే రెడీ చేసేసాను. పెసరపప్పు చట్నీ, టమాటా, ఉల్లిపాయ చట్నీ, వడలు. ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. ఇంకా గిన్నెలైతే చాలా ఉన్నాయి కడగాల్సినయి. సరే అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.